హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చిన్న చిన్నగా బుజ్జిగా రవ్వ లడ్లు చేసేద్దాం. వచ్చేసేయండి. బొంబాయి రవ్వ, ఎండు కొబ్బరి, పంచదార పౌడరు, పాలు, డ్రై ఫ్రూట్స్, కావాల్సినంత నెయ్యి. ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం కరగాలండి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మంచి కలర్ అనేది వస్తుందండి. చూసారు కదా, అలాగా. ఇప్పుడు ఈ నెయ్యిలో రవ్వ వేసుకుందాము. బొంబాయి రవ్వ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా గరిటతో కలుపుకుంటూ సిమ్ టు మీడియం పెట్టుకోవాలండి ఫ్లేమ్. తర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకొని దీన్ని కొంచెం కూల్ అవనివ్వాలండి. కూల్ అయిన తర్వాత కొద్దిగా పంచదార పౌడర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా గోరువెచ్చని పాలు కూడా ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలండి పిండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చిన్న చిన్న బుజ్జి బుజ్జి లడ్డూల్లాగా చుట్టేసేసుకోండి. అంతేనండి. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే రవ్వ లడ్డులు చేసుకోవడం నిమిషాల్లో పనండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.